ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసారు కదా. ఫుల్ వీడియో చదివితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లేదంటే వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియోని అయితే తెలియచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అన్ని మెటీరియల్స్ అయితే ఇస్తాను, అలానే ప్రీసెట్స్ అయితే ఇస్తాను. ప్రీసెట్స్ అయితే కొంతమంది ఇంపోర్ట్ అయితే కొంతమందికి ఇంపోర్ట్ కావు. ఎందుకంటే అది గోల్డ్ ప్రీమియం వర్షన్ వాళ్ళకు కొంతమందికి అవుతుంది, కొంతమందికి కావట్లేదు. ఎందుకంటే ఫైల్స్ అనేది హెవీ ఉండడం వల్ల, ఓకే, సైజ్ అనేది హెవీగా ఉండడం వల్ల మీకు కొంతమందికి ఇంపోర్ట్ కాకపోవచ్చు. నేనైతే డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ దగ్గర ఎలిట్ మిషన్ లేటెస్ట్ వర్షన్ లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. తప్పని మీకు ప్రాజెక్ట్స్ ఇంపోర్ట్ కావాలనుకో, ఒక ప్రాజెక్ట్ అయితే పక్కా ఇంపోర్ట్ అయ్యేటట్టు నేను చేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకుని, ఓకే, ఈ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది మీకు డైరెక్ట్గా. మీకు ఇలా సింపుల్గా ఈ ఫిల్టర్ అయితే మొత్తం మీకు ఇలానే యాస్టీజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సింపుల్గా దీనిలో యాడ్ చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లస్ ఎంఎంఏ క్లిక్ చేసుకోండి. ఓకే, మీడియాలోకి వెళ్ళండి. నేను టెలిగ్రామ్లో ఒక వీడియో ఇస్తాను. ఓకే, సపోజ్ నేను ఏదో ఒక వీడియో ఈ టెలిగ్రామ్ది సేమ్ యాస్టీజ్ ఇదే వీడియో ఇస్తాను. ఆ ట్యూటోరియల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి దీని కిందకి అయితే తీసుకోండి. ఓకే, దాన్ని కిందకి తీసుకొస్తే ఒక సాంగ్ అయినా పడితే వీడియో ఓపీయదు. ఓకే, ఇప్పుడు మీకు నీట్గానే అయితే అడ్జస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకు 3.23 సెకండ్స్ దగ్గరికి అయితే రండి. ఓకే, 29 సెకండ్స్కి అయితే నేను వచ్చేసిన ఇక్కడ ప్లస్ ఎంఎంఏ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ గణపతి పిఎన్జీ అయితే ఇస్తాను నేను. ఓకే, ఈ గణపతి పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలానైతే 2 ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకుంటే అది మీ ఇష్టం. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలానైతే నీట్గా అడ్జస్ట్ అయింది కదా. అడ్జస్ట్ అయిన తర్వాత ఇలా లాస్ట్ వరకు అయితే ఉండిపోయిన తర్వాత ఎక్స్టెండ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసేయండి. ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. ఓకే, లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, ఎక్స్టెండ్ చేసుకుంటారు కదా. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ లైట్ ఉంది చూడండి. ఓకే, లైట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ గణపతి ఇమేజ్ ఉంది చూడండి, దానికైతే సింపుల్గా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసింది. ఓకే, పేస్ట్ ఎఫెక్ట్ చేసేసిన తర్వాత మీకు నీట్గానైతే అడ్జస్ట్ అయిపోతుంది. ఏంటంటే ఫేడ్ అనేది ఇలా నీట్గానైతే మీకు కూడా గణపతికి కూడా వచ్చేస్తుంది. గణపతికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా ఇక్కడ యాడ్ అయిపోయింది కదా. యాడ్ అయిపోయిన తర్వాత జర గణపతిని అటు ఇటు కొద్దిగా మీరు చూసుకోండి. ఓకేనా, నీట్ ఉందో అడ్జస్ట్ అవుతుందో లేదా అని. ఓకే, కొద్దిగా నేనైతే జూమ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసాను, బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఇంకో ప్రాజెక్ట్లోనైతే కొన్ని ప్రీసెట్స్ అయితే ఇచ్చేసాను. అంటే టెక్స్ట్ ఇవైతే ఇచ్చేసాను. ఇవేం చేస్తానంటే సింపుల్గా ఇలా ఈ సింబల్ మీద క్లిక్ చేసి ఇవి 3 అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని 2 బాక్స్ ప్లేస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ అయితే ఉంటుంది. ఓకే, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఓపెన్ చేసుకోండి మెయిన్ ఫైల్ ఓపెన్ చేసుకొని 12 సెకండ్స్ దగ్గరికి అయితే రండి. ఇక్కడ 2 బాక్స్ ప్లేస్ ఇవ్వండి, దాని మీద చేసి పేస్ట్ 3 లేయర్స్ అయితే చేసేయండి. ఓకే, చేసేసిన తర్వాత ఇక్కడ దీన్ని కిందిది చూడండి, ఈ కిందిది అంటే మీరు దీన్ని అయితే ఇక్కడికైతే నేను ప్లేస్ చేశాను. ఫస్ట్ అయితే డెమో కోసం మీకు సింపుల్గానైతే ఫస్ట్ ఇక్కడ మీకు ఇలా అయితే యాడ్ అయిపోతుంది కదా. దీన్ని ఏం చేస్తారంటే మీరు కొద్దిగా కిందికైతే అనిపిస్తుంది దీన్ని. ఓకే, దీన్ని కొద్దిగా కిందికి అన్నాను. మీ కుటుంబ సభ్యులకు కూడా కొద్దిగా కిందికి అందాం. ఓకే, దీన్ని ఇలా కిందికి అనేసిన తర్వాత ఇక్కడనైతే మనకు ఈ 2 ఉంటాయి. ఓకే, వైట్ దున్ని అలానే ఇక్కడ గణపతి మీద ఒకటి చూడండి, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు మీ బిజినెస్ ఉంటుంది కదా. సపోజ్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ బిజినెస్ ఏదైనా ఉంటుంది కదా, లోగోస్ కానీ నేమ్స్ కానీ ఉంటాయి కదా. సపోజ్ నేనైతే ఇది శివాజీ యూత్ అని చూడండి, ఇది డెమో కోసం మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను హాస్పిటల్ది పెట్టిన చూడండి, సేమ్ అలా మీ హాస్పిటల్ది కానీ మీది ఏదైనా ఉంటే మీరు అది యాడ్ చేసుకోండి. నేను సింపుల్గానైతే ఇలా అడ్జస్ట్ చేయడానికైతే ఇలా పెట్టేశాను. ఓకే, కొద్దిగా ఈ వైట్ కలర్ అనేది అయితే ఏం చేద్దామంటే ఇక్కడ రౌండ్ ఉంది కదా, దాన్ని కొద్దిగా కిందకి అయితే అందాం. ఎందుకంటే శుభాకాంక్షలకి కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ఇలానైతే నీట్గా యాడ్ అయిపోయింది కదా. ఇక్కడ మీది ఏంటంటే ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో అంటే మీ బిజినెస్ ఇది కానీ మీరు ఏమన్నా ఉంటుంది కదా బిజినెస్ ఈ లోగోస్ అవి యాడ్ చేసి ఇన్నైతే యాడ్ చేసుకొని అయితే హాస్పిటల్ది పెట్టాను చూడండి మీకు డెమో వీడియోలో, సేమ్ అలా యాస్టేజ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దాని మీద క్లిక్ చేసి వీడియోని అయితే మీరు 720లోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు నచ్చిన క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేనైతే సజెస్ట్ చేసి 720లో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బాయ్.